మేడం చెప్పండి, మంగ్లీది అయితే ఈ రోజు అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అని చెప్పుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్తో దాదాపు కోట్లు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా విష్ణుప్రియ అని మాట్లాడుకోలేము. ఏంటి అసలు ఆవిడ విషయం ఏంటి, సినారియో ఏంటి ఓవరాల్గా? ఇప్పుడు విష్ణుప్రియ ఆమె బిగ్ బాస్కి కూడా వెళ్ళొచ్చింది. అవును. అయితే అసలు ఈ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళే కాస్త తింగర బుద్ధి ఉంటుందా, లేకపోతే వెళ్ళిన తర్వాత తింగరోళ్ళు అవుతారో అర్థం కాదు. కానీ వెళ్ళడం కోసం కొంతమంది ఫీట్లు చేసి ఎలాగోలా 10 మంది దృష్టిని ఆకర్షించి, అంటే వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది అని అనిపించుకోవటం కోసం తిక్క తిక్క పనులన్నీ చేసి బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు. సరే, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తిక్క తిక్క పనులు చేయటము, తింగర పనులు చేయడము, మోసాలు చేయడము, పోలీసుల దృష్టిలో పట్టడము, ఇలా ప్రతి బిగ్ బాస్ మీరు చూడండి. వెళ్ళే ముందన్నా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వెళ్ళొచ్చాకైనా వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఈ విష్ణుప్రియ ఆ కోవలోకి వచ్చింది. ఏం చేసిందంటే, తనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, 1 మిలియన్ ఉన్నారంట. అయితే ఈమె ఏం చేసింది అంటే, సబ్స్క్రిప్షను అనేది ఒకటి పెట్టి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీరు ప్రత్యేకంగా ఏమైనా సబ్స్క్రిప్షన్ కావాలి అంటే, నా పోస్టులు మీరు చూడాలి అంటే మీరు 399 కడితే మీరు నేను పెట్టే అన్ని పోస్టులు చూడొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఈమె రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతుంది, అందరూ చూడొచ్చు అది. కానీ కొన్ని స్పెషల్ ఫొటోసు అవి చూడాలి అంటే గనక ఈ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, అందరూ చూడలేరు. అంటే స్పెషల్ ఫొటోస్ అంటే అసలు అర్థం? స్పెషల్ ఫొటోస్ అంటే ఏముంటాయండి, హాట్ ఫొటోసు, బట్టలు కాస్త అశ్లీలంగా వేసుకున్న బట్టలు కావచ్చు, ఇవన్నీ పెట్టి ఈ ఫోటోలు మీరు చూడాలి అనుకుంటే మీరు 399 పే చేయండి అని చెప్పి. అయితే ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు ఈ 399 పెట్టడం వల్ల ఈమెకి ఈ సబ్స్క్రిప్షన్ల ద్వారా నెలకి ₹1,00,00,000 వస్తున్నాయి. అంటే సంవత్సరానికి 12 కోట్లు వస్తున్నాయి. ఈ 12 కోట్లలో ఇన్కమ్ ట్యాక్స్ 30% తీసేయగా మరి ఏం కేసులు వస్తాయో తెలియదు, ఏ న్యాయ వివాదాల్లో ఇరుక్కుంటామో తెలియదు, లాయర్లను పోషించాలి కాబట్టి దానికి కొన్ని డబ్బులు పోతే మిగతా డబ్బులు మిగులుతాయి. ఇలా డబ్బు సంపాదనే ధ్యేయంగా, అలాగే పాపులారిటీయే ధ్యేయంగా ఎక్కువ మంది నా సైట్లోకి వస్తున్నారు, చూస్తున్నారు. అంటే అది నాకు అదొక గొప్పగా ఫీల్ అవ్వటం కోసం విష్ణుప్రియ ఈ విధంగా ఒక కొన్ని హాట్ ఫొటోస్ని ప్రతిరోజు అక్కడ రిలీజ్ చేస్తుంది. అంటే దీని అర్థం నా వెల ₹399 మీరు చూడాలి అనుకుంటే అని ఆమె అందానికి ఆమె వెల కట్టుకుంది అనేది నేను మాట్లాడా ఆల్రెడీ. మాట్లాడితే ఆమె కూడా రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అయ్యి ఏదో మెసేజ్ పెట్టింది మీకు. అది నేను మాట్లాడిన పెట్టింది. మళ్ళీ వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. వేరే వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఆ రోజు అనసూయనైతే మీరు వెనకేసుకొచ్చారు, ఇవాళ విష్ణుప్రియాని ఎందుకు వెనకేసుకు రావట్లేదు, విష్ణుప్రియాని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు అని మాట్లాడారు. అనసూయ వ్యవహారానికి విష్ణుప్రియ వ్యవహారానికి తేడా ఉంది. ఇది అర్థం కావాలి ఎవరికైనా. అంటే అశ్లీలమైన ఫోటోలు ఎవరు పెట్టినా తప్పే. ఆ విషయంలో కూడా నేను అనసూయని ఏ రోజు నేను వెనకేసుకురాలేదు. అనసూయ చేసిన టీవీ షోస్ విషయంలో కూడా నేను క్లియర్ కట్గా అనసూయని విమర్శించాను. అనసూయ అది ఒక్కదే పాత్ర కాదు అక్కడ. ఆ షో నిర్వాహకుల దగ్గర నుంచి ఆ షోని టెలికాస్ట్ చేసిన వాళ్ళ వరకు అందరూ బాధ్యులే అని మాట్లాడాను. ఇప్పుడు అనసూయ నేను చేయను అంటదండి ఆ షోలో, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఆమె చేస్తుంది. ఇది డైరెక్టరు, ప్రొడ్యూసరు. డైరెక్టర్ కూడా నాకు తెలిసి నామమాత్రంగానే ఉంటుంది పాత్ర. ఎందుకంటే
ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేయనన్నావా, నేను ఇంకోటి పెట్టుకుంటానంటారు ఉమ్, ప్రొడ్యూసరు. ఈ టెలికాస్ట్ చేసే టీవీ, ఈ టీవీ వాళ్ళు చేయలేదనుకోండి టెలికాస్టు, ఇంకొకళ్ళు చేస్తారు. ఇది ఇంత వ్యాపారాత్మక ధోరణి కరెక్ట్ కాదు. ఉమ్, మానవ బలహీనతల్ని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా వాదన. ఆ ప్లేస్లో ఆమున్నా, ఇంకొక ఆమున్నా నేను మాట్లాడతా అంతే. ఉమ్, ఇది సొసైటీకి నష్టం కాబట్టి. సరే, విష్ణుప్రియకి అనసూయ విషయంలో భిన్నాభిప్రాయం ఏంటి మీకు అని ఎవరో నన్ను క్వశ్చన్ చేశారు. దానికి కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఉమ్, అక్కడ అనసూయ విషయం ఏంటి అంటే, మొదలైంది ఎక్కడ? నిధి అగర్వాల్ శివాజీ దగ్గర మొదలైంది. ఉమ్, నిధి అగర్వాల్కి అలా జరిగిన సందర్భంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు దగ్గర మొదలైంది. అది ఉమ్, మొదలైతే దానిని అనసూయ ఖండించిందని మొత్తం వ్యవహారం అంతా అనసూయ దగ్గరికి మార్చినందుకు గాను మేం మాట్లాడింది ఏంటి అంటే, నిధి అగర్వాల్ అలాంటి డ్రెస్ వేసుకుని వచ్చింది అనుకుందాం, సరైన శివాజీ ప్రకారం ఉమ్, సరైన డ్రెస్ వేసుకొని రాలేదు, అందుకే అబ్బాయిలు అలా ఎగబడ్డారు ఆ అమ్మాయి మీదకి అనే మాటని, అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఉమ్, ఎందుకంటే ఒక అమ్మాయి కనిపించింది, మీకు సరిగా బట్టలు వేసుకోకుండా కనిపించింది, ఆ అమ్మాయిని ఏడిపించే హక్కు మీకుందా? ఆ అమ్మాయి బట్టలు ఇంకొంచెం లాగే హక్కు మీకుందా? ఉమ్, లేదు కదా. మీరు అప్పుడు చేయాల్సిందేంటి? మీరు చూసి చూడకుండా వెళ్ళిపోవాలి అంతే. ఉమ్, ఆమె డ్రెస్ పట్టుకుని లాగే హక్కు మీకు లేదు. ఆ రోజు శివాజీ కూడా మీరు ఎట్లాంటి బట్టలు అంటే అట్లాంటి బట్టలు వేసుకురామాకండి, వేసుకుని వస్తే ఇబ్బందులు పాలవుతారు అన్నాడు శివాజీ. ఉమ్, ఎక్కడైనా చట్టంలో ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోతే ఆ అమ్మాయి బట్టలు లాగే హక్కు మీకు ఉంది అని ఏ చట్టం అన్నా చెప్తుందా? ఆ క్లారిటీ మేము చెప్పింది. అయ్యా మగపిల్లలు, ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు అని మీకు కనిపించగానే మీరు ఆ అమ్మాయిని ఏదైనా అబ్యూజ్ చేద్దాము అనుకుంటే అది కేసు అవుతుంది. ఉమ్, అది మీ భవిష్యత్తుకి నష్టం. చెప్పేవాళ్ళు అందరూ చెప్తారు. ఇప్పుడు శివాజీ చెప్తాడండి, అయినా కానీ హీరోయిన్ మారలేదు అనుకుందాం, హీరోయిన్ పిచ్చి బట్టలు వేసుకుని వచ్చింది అనుకుందాం, ఉమ్, సపోజు ఆ అమ్మాయి కనిపించింది, ఈ పిల్లోడు ఎవడో బట్టలు లాగాడు, ఆ అమ్మాయి లాగితే కేసు ఎవరి మీద అవుద్ది? పిల్లోడు, ఆ పిల్లోడి మీద అవుద్ది. అబ్సినిటీ, న్యూసెన్స్, వల్గారిటీ అనే దానికి మన చట్టంలో ఒక సెక్షన్ ఉంది. ఉమ్, మీకు అలా అనిపిస్తే ఎవరైనా సరే మీరు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఫలానా ఆవిడ అలా చేయడం వల్ల అది అబ్సినిటీ కిందకు వస్తుంది, వల్గారిటీ కిందకు వస్తుంది, పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది అని. అంతేగాని మీ ఇష్టారీతిని మీరు నోర్లు వేసుకుని మాట్లాడతామంటే కుదరదు అనేది మేము మాట్లాడాం. రైట్. మీకు అర్థమైంది కదా? అవును, అవును. ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా మనం మాట్లాడదలుచుకున్నప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది, ఆ ఏమైనందువల్ల వచ్చే నష్టం ఏంటి మొత్తం చెప్పగలగాలి. ఆ రోజు శివాజీ మాట్లాడేటప్పుడు కూడా కింద నుంచి జనాలు కేరింతలు కొడతా మంగపతి అని ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. అవును. 6 ఏళ్ల పిల్ల బట్టల గురించి మాట్లాడిన మంగపతి క్యారెక్టర్ మీకు నచ్చిందా? 6 ఏళ్ల పిల్లలు మన ఇళ్లలో స్లీవ్లెస్ గౌన్లు వేసుకోవట్లేదు, 6 ఏళ్ల పిల్ల బట్టల గురించి కూడా మాట్లాడిన మంగపతి కావాలా ఈ రోజు ఇళ్లలోకి, సమాజంలోకి? అలాంటి మంగపతులు కావాలా? అది మేము వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా ఈమె 399 అని పెట్టి యువతను ఆకర్షిస్తుంది, ఇది అభ్యంతరం. పైగా ఇంతకుముందు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి అవును ప్రమోషన్ చేసింది, చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నేను తెలియక చేశాను అని చెప్పింది. ఇప్పుడు అక్కడ ఆదాయం ఆగిపోయింది కాబట్టి ఇక్కడ ఆదాయం సంపాదించుకోవాలి. మన అభ్యంతరం అది. అంతేగాని ఆ అమ్మాయితో నాకేమి శత్రుత్వం లేదు, ఆ అమ్మాయి నేను ఇంతవరకు చూడలేదు, నేను మాట్లాడలేదు. ఇది ఈ విధానం కరెక్ట్ కాదు. అసలు సోషల్ మీడియాని ఈ విధంగా గబ్బు పట్టించడం కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకునేది. సోషల్ మీడియా వల్ల లాభాలు ఉన్నాయి, మనుషులకు పనికొచ్చే విషయాలు ఉన్నాయి, అవి వాటిని పక్కకి నెట్టేసేసి ఇలాంటివన్నీ ఆక్రమించేస్తున్నాయి అనేది మన బాధ. అందుకని సోషల్ మీడియాని సోషల్ మీడియా లాగా వాడండి. ఇప్పుడు ఈవిడ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఒక యంగ్ అబ్బాయి అనుకుందాం, వాడికి 399 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే కదా. ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే ఇంట్లోనే దొంగలుగా తయారవ్వాల్సిందే కదా. వీడు చదువుకోవటానికే ఇస్తారా డబ్బులు? వీడికి బట్టలు కొనుక్కోవటానికే ఇస్తారా? వీడికి ఇలాంటి షోకులకే ఇస్తారా? వాళ్ళు ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఆన్లైన్ యాప్లు ఉన్నాయి, మేము అప్పులు ఇస్తామని.
ఇప్పుడు ఆన్లైన్లో అప్పులు చేసి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు? మీ దాకా వచ్చినాయే కదా. అవును. దేనికి వాడుతున్నారు అనుకుంటున్నారు ఈ డబ్బులు? ఆన్లైన్లో అప్పులు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది వీళ్ళకి? గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడానికో, లేకపోతే 2,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవటానికో, లేదు ఇట్లా 399 రూపాయలతోటి సబ్స్క్రిప్షన్లు తీసుకోవటానికో. అంటే ఈ విష్ణుప్రియ ఒక్కటే చేస్తున్నాను అనట్లా, చాలా మంది చేస్తున్నారు. ఇది హిందీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, మలయాళీ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు చేశారంట. ఈమె మొదలెట్టింది. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే స్కిన్ షో. ఇది దీని గురించి మన అభ్యంతరం. ఇప్పుడు రోడ్ల పక్కన ప్రాస్టిట్యూట్స్ ఉంటారండి, వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫైన్ కట్టమంటారు. సరే, అంతకంటే ఎక్కువ అనిపించినప్పుడు తీసుకెళ్ళి చెంచులు కూడా జైల్లో పెడుతున్నారు. మరి అది పబ్లిక్ న్యూసెన్స్ అయినప్పుడు ఇది పబ్లిక్ న్యూసెన్స్ కాదా? రైట్. అది నా ఉద్దేశం. అందుకు నేను విష్ణుప్రియాని వ్యతిరేకిస్తున్నా. అయితే ఆమె కొంచెం వెటకారంగా పెట్టింది. ఏం పర్లేదు, ఆమె వెటకారంగా పెట్టినా. అంటే ఏమని కామెంట్ చేశారు మీకు? ఇది ఆవిడ పెట్టింది కూడా కాదండి. ఎందుకంటే నైస్ మా, గ్రేట్ కాన్వర్జేషన్, గ్రేట్ చాయిస్ ఆఫ్ ద వర్డ్స్ ఆన్ మీ, గాడ్ బ్లెస్ యూ నాన్న. అదేంటి? అదే, అందుకే నేను వెటకారం ఉంది. నేను వేరే ఉద్దేశంతో అయితే నేను వెటకారం అనేదాన్ని కాదు. సరే, ఆమె ఉద్దేశం ఏంటి అంటే నన్ను దేవుడు రక్షించుగాక అని, గాడ్ బ్లెస్ యూ అంటే అంతే కదా. సరే, ఏమన్నా కానివ్వండి, నేనైతే నా మాటలకి నేను కట్టుబడే ఉంటాను. ఇలా అనైతికమైన పనులు, అలాగే అసాంఘికమైన పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా శిక్షించబడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.